ఈరోజు కూటమి వచ్చాక అభివృద్ధి బాగుంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా పర్మనెంట్ అయిపోద్ది. తెలుస్తుంది కదా, అంతకుముందు అయితే దాని గురించి ధర్నాలు బాగా చేసేవాళ్ళు. స్టీల్ ప్లాంట్ పవీకరణ ఆపాలనేసి. అది జగన్ గారి ప్రభుత్వంలో కూడా అవ్వలేదు. బాబాయ్ గారు నమస్తే, మీ పేరేంటి? నా పేరు ప్రసాద్ అమ్మా. ప్రజెంట్ ఎలా అనిపిస్తుంది ప్రభుత్వం పరిపాలన, ఎలా అనిపిస్తుంది? బాగుందమ్మా. వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద తీసుకున్న చర్యలు ఎలా అనిపిస్తుంది? ఈరోజు కూటమి వచ్చాక అభివృద్ధి బాగుంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా పర్మనెంట్ అయిపోద్ది అమ్మా. కార్మికులు కూడా గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంది అంటున్నారు కదా. స్టీల్ ప్లాంట్ అంటే గవర్నమెంట్ సరౌండింగ్స్లో ఉండిద్ది అన్నారు. ఇదివరకు దాన్ని చూసి ఎంతమంది ఇబ్బంది పడ్డారు, ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారు వైజాగ్ ప్రాంతంలో? 5,000 మంది ఇబ్బంది పడ్డారు కార్మికులు. ఇవాళ హర్షం తెలియజేస్తున్నారు. బాబాయ్, ఇప్పుడు గవర్నమెంట్ నుంచి 11,440 కోట్లు అనేది ఫండ్స్ రిలీజ్ చేసి దాన్ని గవర్నమెంట్ కింద మార్చేశారు కదా, ప్రైవేట్ కన్నా తీసేసి. ఎలా అనిపించింది? గతంలో చూసుకుంటే అదే స్టీల్ ప్లాంట్లో చాలా ధర్నాలు జరిగేవి, ఎంప్లాయీస్ కూడా చాలా ఇబ్బందులు పడేవారు. ఇవాళ చాలా సంతోషం అనిపిస్తుంది. ఇవాళ పాలన కూడా బాగుంది. చంద్రబాబు పాలన గత 5 సంవత్సరాలు చూసాం. జగన్బాబు పాలన కొట్టుడు, జైలు పాలు చేయటమే. ఆయన చేసిన పాలన ఏం లేదు, స్విచ్చులు నొక్కటం. ఇవాళ పాలన ఎలా ఉందంటే ప్రజల వద్దకే పాలన. చాలా బాగుందమ్మా. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరూ కలిసి తెలుగు దమ్మంటే ఏంటో చూపిస్తున్నారంటావా? అది ఎన్టీఆర్ చూపించాడు. మరి వీళ్ళు చూపించట్లేదా? ఎన్టీఆర్, నందమూరి తారక రామారావు 82లో పార్టీ పెట్టి 83లో అధికారంలోకి వచ్చాకే చూపించాడు. అది మిగతాది వీళ్ళు కొనసాగిస్తున్నారు దాన్ని. మరి నారా లోకేష్ గారి గురించి ఏం చెప్తారు? ఆయన మచ్చలేని నాయకుడు. మరి గతంలో ఆయన అసలు రాజకీయాల్లోకి పనికిరాడు, పప్పు అని అన్నారు కదా. అవి కుక్కలు మరుగుతూ ఉంటాయి. కుక్కలు మరుగుతూ ఉంటాయి ఏనుగెళ్ళేటప్పుడు. ఏనుగే కుక్కలే. విదేశాలు తిరుగుతున్నాడు, ఐటీ కంపెనీస్ రావాలని చెప్పి. ఇవాళ విదేశాలు తిరగబట్టి ఇవాళ అక్కడ అన్యాయం అయిపోయిన పిల్లల్ని ఈరోజు ఇండియాకి తీసుకొస్తున్నాడు. ప్రజల్లో ఒకలా తిరుగుతున్నారంటారా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత? బాగుందమ్మా. ఇవాళ ప్రజల్లో అభివృద్ధి, సంక్షేమం, ప్రజాపాలన అన్నీ చక్కగా జరుగుతున్నాయి. బాబాయ్ గారు, మీ పేరేంటండి? నా పేరు నాగరాజు. ఓకే, ప్రజెంట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కదండి. ముందుగా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఇటుపక్క ఐటీ మినిస్టర్ లోకేష్ గారు కానీ పరిపాలన ఎలా అనిపిస్తుందండి? ఎందుకంత నమ్మకం ఏంటి? ఏం బాగుందంటే ఏం చెప్తారు? మీకు అంతకు ముందు కానీ ఇప్పుడు చేసే వర్క్ అంటే మొత్తం బాగానే ఉందండి. అంటే గతంలో చూసారు కదండి, గతంలో చూసిన ఇసుక ఇవన్నీ ఏమి లేవు కదండి. ఈ చంద్రబాబు నాయుడు వచ్చినాక మాకు పెయింట్ పనులు కానీ, నేను పెయింట్ వర్కర్నే. అంతకు ముందు కానీ ఇప్పుడు పర్లా. ఓకే, రీసెంట్గా తీసుకున్న ఆలోచన ఎలా అనిపిస్తుంది? వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది చాలా డౌన్గా చేసేవారు గతంలో. స్టీల్ ప్లాంట్ అనేది అసలు చాలా వరకు డౌన్ అయిపోయేది పర్సంటేజ్ లెవెల్లో కూడా. ఇప్పుడు దీని మీద ఫోకస్ చేసి దీని మీద ఫండ్స్ కూడా తీసుకొచ్చారు పైనుంచి. అంటే మోడీ గారు కొద్దిగా సర్టెన్ అమౌంట్ కూడా ఇచ్చారు, 11,000 చిల్లర కోట్లు అనేది అమౌంట్ కూడా ఇచ్చారు. ఎలా అనిపిస్తుంది వైజాగ్ స్టీల్ ప్లాంట్? ఉంది కదండి, మంచి పద్ధతే కదండి చేయటం. 11,440 కోట్లు అనేది ఇచ్చారు కదా అండి. అవును మేడం, వర్కర్స్ అన్న వాళ్ళు బాగుపడతారు కదా మెయిన్. గతంలో అంటే ఇంతకు ముందు చూసుకుంటే అది ప్రైవేట్ గానే ఉండేది. ఆ ప్రైవేట్ కర్ణ అనేది తీసేసి ఇప్పుడు గవర్నమెంట్ చేశారు కదా. ఆ ఆలోచన మంచిదే అంటారా? మంచిదే కదండి. అంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తెలుగు దమ్ము చూపిస్తున్నారంటారా? చూపిస్తున్నారు కదా మేడం. ఎలా మీకు తెలుస్తుందా? తెలుస్తుంది కదా మేడం, అంతకు ముందు అయితే దాని గురించి ధర్నాలు బాగా చేసేవాళ్ళు. స్టీల్ ప్లాంట్ పవీకరణ ఆపాలనేసి. అది జగన్ గారి ప్రభుత్వంలో కూడా అవ్వలేదు. రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇంకా ఆంధ్ర అభివృద్ధి అనేది జరిగిద్ది మేడం. ఇంకా ఎందుకు అంత నమ్ముతున్నారు? అంటే చంద్రబాబు నాయుడు అంటే అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి. పోయిన 5 సంవత్సరాలు చూసాం కదా, ఆ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి తేడా. ఫస్ట్ నుంచి అభిమానం, వర్క్ చేసే పద్ధతి. ఇప్పుడు నారా లోకేష్ గారు ఉన్నారు కదా అండి, నారా లోకేష్ గారు విదేశాలు తిరుగుతున్నారు, ఐటీ కంపెనీస్ కావాలి, రాబోయే రోజుల్లో పిల్లలకి ఒక మంచి ఫ్యూచర్ అనేది ఉండాలి, మనదే ఇక్కడ నుంచి వేరే దేశానికి వెళ్ళకూడదు అని చెప్పేసి అన్న ఆలోచన ఎలా అనిపించింది? అది బాగానే ఉంది మేడం పద్ధతి. వస్తాయి అంటారా ఐటీ కంపెనీస్? వస్తాయి మేడం. మన ఆంధ్ర కూడా డెవలప్ అయ్యి రావచ్చు మేడం. ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? బాగుంటుంది మేడం డెవలప్మెంట్ వచ్చి చూసుకుంటే మాత్రం. వస్తే మాత్రం నెక్స్ట్ కూడా చంద్రబాబు నాయుడు రావాలని కోరుకుంటాం.